39 సీట్లు, తర్వాత వాళ్ళ 8 47 సీట్లు, తర్వాత మజ్లిస్ పార్టీ 7 సీట్లు. మొత్తం ఈ సీట్లతోటి మీకు అన్ని ఒక్కటైన తర్వాత గర్వంతో లాస్ట్కి వచ్చి అవిశ్వాస తీర్మానం చేసి కాంగ్రెస్ని ఏదో ఓటమి పాలు చేయాలి, తిరిగి పులి వస్తున్నది, కమాండో వస్తున్నాడని మూలకబడ్డ కేసీఆర్ను ఒక పులి అనడము నక్కతో పోల్చుకోవాలి తప్ప ఈ ముసలితనానికి పులి అంటే ఎవ్వరూ నమ్మే ప్రసక్తి లేదు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ విషయంలో మీరు జాతీయ పార్టీగా కొనసాగించే మీకు అదృష్టమే లేదు. మీరు రాష్ట్రంలో మొత్తము ప్రాంతీయ పార్టీ మాత్రమే మీకు లాస్ట్ చివరికి ప్రజలు ఇచ్చేది తప్ప జాతీయ పార్టీగా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి సుమన్ గారు, బాల్క సుమన్ గారు బీఆర్ఎస్ పొత్తు లేకపోతే ప్రసక్తే లేదు అన్నారు. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చెప్పామా? మీరు చెప్పినా చెప్పకున్నా మాట చెప్పిగిన మీరు తప్పించుకుంటారు. ఎందుకంటే మీ బుద్ధి, మీ విధానం అనేది బాగుండదు. ఒకసారి అంటారు అనరు, అనిపించుకోవడం గిన మీకు అలవాటు పడిపోయారు. కాబట్టి పట్టాలు తప్పిన పార్టీగా ప్రజలు మిమ్మల్ని ఓడించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఎన్నిసార్లు మీరు ఏం చేసినా మీకు ఈసారి ఎంపీ ఎలక్షన్లో సీట్లు రావు అని తెలంగాణ ప్రజలు చెప్పడం జరిగింది. కాబట్టి మాది సెక్యులర్ పార్టీ, కేసీఆర్ సెక్యులర్ నేత అంటారు. మీరు సెక్యులర్ నేత అయిపోయినా, సెక్యులర్ పార్టీ అయిపోయినా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జీవితాంతం నువ్వు మాజీగానే ఉండిపోతావు. బాల్క సుమన్ గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు ఈ సృష్టం చేసినా, తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒరిగేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మీడియాకు లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ నేతలు పల్లె రవికుమార్ గౌడ్, భరత్ కుమార్ గుప్తాతో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. నువ్వేం మాట్లాడినా ఫస్ట్ ప్రజలకు నువ్వెంత దూరమో నీకు ప్రజలు అంతే దూరం. కాబట్టి మర్యాద, రెస్పెక్ట్తో తెలంగాణలో నువ్వు రాజకీయం కొనసాగించాలంటే నీ మనసు మార్చుకొని, నీ క్రమశిక్షణ మార్చుకొని ప్రజలకు అనుకూలంగా ఉంటేనే నీకు ఇంకోసారి రావడానికి అవకాశం ఉంటుంది. ఏ నియోజకవర్గమైనా ఈరోజు చెన్నూరే కాదు. కాబట్టి ప్రజలను ఉద్దేశించి ప్రజలకు సేవ చేయాలి. నువ్వు రాజకీయ నాయకునిగా కొనసాగాలన్నప్పుడు మర్యాద, ఆ మర్యాదనే లేకపోతే నువ్వు రాజకీయానికి అనర్హుడవు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నియామక పత్రాలు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నానని విమర్శించారు. అవును, మీరు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు తన ఖాతాలో లేకపోతే అవి అట్లే పెండింగ్ పెట్టాలా అని? అధికారం మీకు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చేదాకా ఆపాలనా? అది తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడడానికి కొంచెం రాజకీయ అవగాహన ఉండాలి. బాల్క సుమన్ కొంచెం ఒక్కసారి ఆలోచన పరంగా మనిషి ఎదగంగానే బుద్ధికి ఎదగాల. ఆ బుద్ధి ఎవరికి కావాలి? నీ మంచి బుద్ధి ప్రసాదించాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాలి. అవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలి. స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయికి ప్రజలకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత ఆషమాషిగా లేరు. ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్ళా 10 సంవత్సరాలకి నువ్వు రాజకీయంలో నీకు రానివ్వరు. అది నువ్వు మార్పు, నీలో మార్పు ఉంటే చూద్దాం. ప్రజలే అది సమయమే సమాధానం ప్రజలే ఇస్తారు నీకు. అది